హాయ్ నమస్తే, నేను మీ నందిని. వెల్కమ్ బ్యాక్ టు నందిని రమేష్ వరల్డ్. ఈరోజు మనం చాలా సింపుల్గా చాలా టేస్టీగా కొబ్బరిపాలతో అన్నం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ఇంకెవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. దీనికోసం పెద్ద సైజ్ 5 కొబ్బరికాయలు తీసుకొని ఇలా చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా పేస్ట్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం లైట్గా వాటర్ యాడ్ చేసుకొని ఇది గ్రైండ్ చేసుకుందాం. ఇలా పేస్ట్ కింద చేసుకున్న దాన్ని స్టైనర్లో కానీ కాటన్ క్లాత్లో కానీ వేసుకొని కొబ్బరిపాలు తీసుకోవాలి. ఇలా తీసుకున్న పాలని పక్కన పెట్టుకొని నేను కేజీన్నర రైస్ తీసుకుంటున్నాను. నాకు ఈ బౌల్కి 2 కప్పుల వరకు వచ్చింది. ఏ బౌల్తో అయితే తీసుకున్నామో కొబ్బరి పాలు కూడా అదే బౌల్తో వేసుకోవాలి. ఈ తీసుకున్న రైస్ని పక్కన పెట్టి ఒక కడాయి పెట్టుకొని ఇందులో 1 స్పూన్ బటర్, 2 స్పూన్స్ ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఆయిల్ బాగా మరిగిన తర్వాత హోల్ గరం మసాలా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 5 మీడియం సైజ్ ఆనియన్స్ పొడవుగా కట్ చేసి వేసుకోవాలి. ఇందులోనే ఒక 4 పచ్చిమిర్చి పొడవుగా కట్ చేసి వేసుకొని ఆనియన్స్ మనకి కొంచెం బాగా వేగేంత వరకు వేయించుకుంటూ ఉండాలి. ఆనియన్స్ అన్నీ ఇలా వేగిన తర్వాత ఇందులో ఒక 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అలాగే కొంచెం పుదీనా కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటూ ఉండాలి. ఒక బౌల్ రైస్కి 2 బౌల్స్ కొబ్బరిపాలు వాటర్ యాడ్ చేసుకోవాలి. మనకి రైస్ వచ్చేసి 2 కప్స్ వచ్చింది కాబట్టి నేను 2 కప్పుల కొబ్బరిపాలు 2 కప్పులు వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇలా వాటర్ మిల్క్ కలిపి యాడ్ చేయడం వల్ల లైట్గా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. ఇందులో కొంచెం టేస్ట్కి సరిపడినంతగా సాల్ట్ యాడ్ చేసుకొని అలాగే కొంచెం బిర్యానీ మసాలా పౌడర్ కూడా వేసుకోవాలి. మూత పెట్టి బాయిల్ చేసుకుందాం. చూడండి, పాలు మొత్తం ఇలా మరిగినప్పుడు మనకి పైన నురగ కింద వస్తుంది. ఇప్పుడు ఇదంతా ఒకసారి కలుపుకొని మనం తీసుకున్న రైస్ 2 సార్లు వాష్ చేసి ఇందులో వేసుకోవాలి. ఇందులో ఇప్పుడు కొంచెం సాల్ట్ సరిపోయిందో లేదో ఇప్పుడే చెక్ చేసుకోండి. ఇదంతా ఒకసారి కలుపుకొని ఇప్పుడు పైన కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని 10 నిమిషాలు హై ఫ్లేమ్లో, ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇది ఉడికించుకోవాలి. చూడండి, మనకి రైస్ కూడా పర్ఫెక్ట్గా కుక్ అయ్యింది. అంతే, ఎంతో టేస్టీగా కొబ్బరిపాలతో అన్నం రెడీ చేసుకొని పన్నీర్ లేదా చికెన్ కర్రీతో సర్వ్ చేసుకుంటే సూపర్ ఉంటుంది. ఈ రెసిపీ మీకు కూడా నచ్చితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందన్నది కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మరి కొంతమందికి షేర్ చేయండి.